నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్సు, కంప్లీషన్ సర్టిఫికేట్, బ్యాంక్ గ్యారంటీల విడుదల, అంచనాల పెంపుపైన ప్రశ్నలు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ తుదిదశ విచారణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో కీలక ప్రజాప్రతినిధులను కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించనున్నారు. విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కమిషన్ మే 20న నోటీసులు పంపింది. ఈ మేరకు శుక్రవారం ఈటల రాజేందర్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ క్యాబినెట్లో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు నిధుల విడుదల, ప్రాజెక్టుకు సంబంధించి మంత్రిమండలి తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయాలపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇప్పటికే ప్రశ్నలు సిద్ధం చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి విచారణ ఇప్పుడు ఈ 3-4 రోజులు పత్రికల్లో ఇదే ఉంటుంది. 9న హరీష్, 11న కేసీఆర్. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావును ఈ నెల 9న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది. ఇక గురువారమే విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో రాలేదని, విచారణ తేదీని ఈ నెల 11కు మార్చాలని కమిషన్కు ఆయన లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. చూడాలి మరిగా ఏం చేస్తారో.